నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీకు న్యాయం చేస్తా, మీకు అండగా ఉంటా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా. ఈ కర్నూలు జిల్లా దశ దిశ మార్చి మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత నాది. నేను ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను, మీకు ఇచ్చానా లేదా? 90% సబ్సిడీతో ఇచ్చాను. ఉందా అది ఈరోజు? ఉందా అని రైతులు అడుగుతున్నా. అందుకే ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు గడ్డ మీద చెప్తున్నా, రాయలసీమ ద్రోహి. ఒక్క ఓటేద్దండి, వేస్తే మన నెత్తిన మనమే చెత్తేసుకున్నట్టు. అందుకే 44 రోజులు గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో చర్చ చేయండి, భార్య పిల్లలు ఆలోచించండి. నేను వస్తా ఉంటే చూశాను, ఎక్కడ చూసినా మంచి ఎండ కూడా లెక్క పెట్టుకోకుండా 3 ఏళ్లు 4 ఏళ్ల పిల్లలు తండ్రుల భుజాలపై ఎక్కి చంద్రన్న మా భవిష్యత్తు నీదేనని వారు చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంది, నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారని చూస్తున్నారు. అదే సీనా మారిగా పిల్లలు, వాళ్ళకేమీ తెలియదు. కానీ ఇలాంటి పిల్లలంతా మళ్లీ మీరు వస్తే మేము బాగా చదువుకుంటాం, ఉద్యోగాలు వస్తాయి, మా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని పిల్లలందరూ వచ్చే పరిస్థితి వచ్చారు. వాళ్ళందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నాది. మీకోసమే కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచిస్తా. ఈ కర్నూలు జిల్లాలో మీరు ఒక్కసారి చూస్తే ఎక్కువ మంది పేదవాళ్లు ఉన్నారు, అవునా కాదా? ఎక్కువ మంది వెనుకబడిన వర్గాలు ఉన్నారు, అవునా కాదా? బోయ, కురబ, చేనేత వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, అవునా కాదా? ఇంకో పక్క షెడ్యూల్ కులాలు ఉన్నారు, అవునా కాదా? మాదిగలు ఎక్కువ ఉన్నారా లేదా? మైనారిటీలు ఎక్కువ ఉన్నారు. అందరూ కూడా పేదవాళ్లే. తెలుగుదేశం పేదవాళ్ల పార్టీ, తెలుగుదేశం పేదవాళ్ల పక్షం. మీతోనే ఉంటాం. మీ డిఎన్ఏలో ఉంది తెలుగుదేశం పార్టీ, డిఎన్ఏలో ఉంది బీసీ. నేను ఇది గుర్తుపెట్టుకుంటాను. బీసీల్ని గుండెల్లో పెట్టుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని ఆదరిస్తాం. ఇంకో పక్క మీకు మాకుండే అనుబంధం ఎవ్వరూ చెరపలేరని మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎన్నికల్లో నేను చేశాను, పంచలింగాల నాగరాజుని ఎంపీగా పెట్టాను. ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక ఎంపీటీసీగా గెలిచిన వ్యక్తి, కురబల కోసం రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి పంచలింగాల నాగరాజు. ఈయన్ని కాకుండా ఈ నియోజకవర్గంలో పక్కనే మంత్రాలయం రామిరెడ్డిని ఒక బోయ కులస్తుని ఎంపీ ఎమ్మెల్యేగా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాఘవేందర్ రెడ్డి ఉంటే పైకి రావాలి. అదే మారిగా ఇంకో పక్కనే ఆలూరులో ఒక లింగాయత్ కులానికి సంబంధించినటువంటి వీరభద్ర గౌడ్ గారిని పెట్టాం. ఇంకో పక్క పత్తికొండ శ్యామని కేఈ కృష్ణమూర్తి కుమారుణ్ణి ఒక ఈడిగ కులస్తో నుంచి పెట్టాం. బీజేపీకి సీట్ ఇస్తే బీజేపీ కూడా ఆదోను నుంచి
డాక్టర్ పారసారథికి ఇచ్చారు, ఆయన కూడా బోయా. కర్నూలులో ఒక వైశాఖ ఇచ్చాం, కొడమూరులో ఒక ఎస్సీ. ఆ ఎస్సీ కూడా మీరు చూస్తే మాదిగాకి ఇచ్చాం. ఇక్కడ నేను ఇచ్చిన సీటు జయనాగేశ్వర్ రెడ్డి. వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ డిఎన్ఏలో ఉంది తెలుగుదేశం. తెలుగుదేశానికి ఎవరైతే లాయల్ గా ఉంటారో అలాంటి వ్యక్తులకు ఇవ్వాలని అందులో మొదటుండే కుటుంబం నాయకుడు జయనాగేశ్వర్ రెడ్డి. నేను అడుగుతున్నా, మొన్ననే ఇక్కడ చెప్పాం, మేము సిద్ధంలో బుట్ట ఆవిడ పేద మహిళంట. 2014లో ఆవిడ ఆస్తి 250 కోట్లు. ఎన్నికల డిక్లరేషన్ లో ఇచ్చింది. ఇంకొక రామయ్య, ఆయన పాపం చాలా పేదవాడు. ఇంకో పక్క మంత్రాలయం ఉన్నాడు బహల్నాగిరెడ్డి, ఎక్కడొచ్చాడో నాకు తెలియదు. ఆయన కూడా పాపం ఇసుక, మట్టి, మంత్రాలయం దేవుణ్ణి కూడా మింగేసినటువంటి వ్యక్తి అతను, అవునా కాదా? ఆయన అమాయకుడు, చేతిలో ఏలు పెడితే కొరకను కూడా కొరికే తెలియదు ఆయనకి.